అమ్మ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఈటెల రాజేందర్‌కి నోటీసులు ఇవ్వడం జరిగింది కదా! మరి ఈ నోటీసులు ఇచ్చిన మేరకి హాజరు అవుతారు అనుకుంటున్నారా విచారణకి? హాజరు కాకుంటే దానికి కూడా సరైన చర్యలు ఉంటాయి. హాజరు కావాల్సిందే కదా, కంపల్సరీ. ఎంత పెద్దోడైనా ప్రజలకు హాజరు, ప్రజల సొమ్మది కాబట్టి హాజరు కావాలి. కాకుంటే దాని దగ్గర చర్యలు ఉంటాయని కూడా చెప్పగలుగుతున్నాం. ఇందులో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది కాబట్టి సో మీరేమనుకుంటున్నారు? చిన్న అవకతవకలు కదండి, వేల కోట్ల అవకతవకలు జరిగినాయి. వేల కోట్లు. ఆయన ఇంటికి బాత్రూమ్ కట్టుకున్నట్టు రాష్ట్రానికి కాళేశ్వరాన్ని కట్టాడు. నేను ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నా, వండర్, రైతు వండర్ని క్రియేట్ చేస్తున్నా అని చెప్పేసి ఎత్తిపోతల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కట్టినాడు. 4 నెలలకే పర్రెలు పట్టినాయి. అది మనం చేసింది కాదు, ఒక మీడియా చూపించింది కాదు, చిన్న మీడియా చూపించింది కాదు, ఎవరో ఒక పర్సనల్ గా చేసింది కాదు. ఆయన చేసిన అవకతవకలన్నీ ఎంక్వైరీ చేసి పెద్ద కమిటీ, ఒక చిన్న కమిటీ కాదు, లేకపోతే ఏదో రేవంత్ అన్న వేసిన కమిటీని కాదు, లేకపోతే నార్మల్ గా వేసిన కమిటీ కాదు, పెద్ద కమిటీనే ఏదైతే నీటిపారుదలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన పగుళ్ళు ఉన్నాయని, లేకపోతే అవకతలు జరిగినాయి అని, లేకపోతే ఇంజనీర్లు ప్రమేయం లేకుండా ఆయనే సొంత స్కెచ్ చేసి కట్టాడని అప్పటి నుంచి ఉన్న రూమర్సే. కానీ ఇది ఈ రోజు బయటపడింది. ఆయన ఇంటి సొమ్ముతో ఏం కట్టలేదు, ప్రజల సొమ్ముతో కట్టాడు. ఆయన ప్రతి రూపాయికి లెక్క చెప్పవలసిందే. ఆయన మంచి చేసినా చెడు చేసినా బయటకు వచ్చి చెప్పవలసిందే. ఇది ఫస్ట్ నోటీసే కావచ్చు. ఫస్ట్ నోటీస్ కి ఏమో ఆయన సజెషన్స్ తీసుకొని సెకండ్ నోటీస్ వచ్చేదాకా రాకపోతుండొచ్చు. కానీ కంపల్సరీ ఏనాడైనా ఆయన రావాల్సిందే. కలుగులో పొగబెట్టిరు, ఎలుక బయటికి రావాల్సిందే. అది ఎలుకన పందికొక్క అనేది మొక్క అందరికి చూపించాల్సిందే. ఏదో అసెంబ్లీకి డుమ్మా కొట్టినట్టు నోటీస్కి డుమ్మా కొడతానంటే ప్రభుత్వాలు ఊరుకోవు, చట్టాలు ఊరుకోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే రోజుల్లో ఇంకా గత ప్రభుత్వంలో ఎన్నైతే అన్యాయాలు అక్రమాలు చేశారో ఇలాంటివి, సో ఇలాంటి అవకతవకలు ఎన్ని అయితే చేశారో ఇలాంటివి కూడా బయటపడే అవకాశం ఉందని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. సో ఇలాంటివి ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఆయన చేసిన ప్రతి పనిలో స్వలాభం లేకుండా, వాళ్ళ ఫ్యామిలీ నలుగురు మెంబర్ కి స్వలాభం లేకుండా, ఫస్ట్ నాకేంటి అని చూసుకోకుండా ఏ పని జరగలేదు. వాళ్ళు 14 జూన్ లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జూలై నుంచే మొదలు పెట్టారు. అవన్నీ బయటకు వస్తాయి. జూలై నుంచే వాళ్ళ దందాలు. గవర్నమెంట్ ఫామ్ చేసిన నెక్స్ట్ మంత్ నుంచినే వాళ్ళ భూములు వేలం వేయటం కానివ్వండి, భూములు కేటాయించడంలో కానివ్వండి, లేకపోతే వేరేనా స్కీముల్లో అని స్కాములు చేయడంలో కానీ ప్రతి దాంట్లో నెలకి 2-3 స్టార్ట్ చేశారు. వాటన్నింటిలో ప్రతి దాంట్లో ఆ నలుగురు స్వలాపేక్ష లేకుండా జరగలేదు. అవన్నీ బయటకు వస్తాయి. రాబోయే ఎలక్షన్ లో అంటే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. దీని మీద మీరేమనుకుంటున్నారు? కంపల్సరీ చేస్తుండొచ్చు. ఎందుకనంటే ఇప్పుడు లోపాయికారిగా బీజేపీ తోటి కవిత గారు బయటకు రావడానికి కారణం బీజేపీ వాళ్ళ సపోర్టే. మరి అదే ఒప్పుకొని ఒప్పందాలు పెట్టుకున్నారేమో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ హయాంలో వాళ్ళు చేసిన స్కామ్లు అన్ని బయటపడతాయి. అన్ని బెయిల్స్ తీసుకొని బయటకు రావాల్సిందే. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎట్లాగూ బీజేపీ ఉంది కాబట్టి బీజేపీతో ఆయన సపోర్ట్ చేయమని అడుగుతాడు, వాళ్ళు కూడా చేస్తారు అనుకుంటారు. కాంగ్రెస్ ను మాత్రం అట్లాగే నమ్మించలేదా? వెళ్ళి సోనియమ్మ ఫ్యామిలీ పోయి కాందన్ పోయి సోనియమ్మ కాళ్ళు మొక్కి మేము పార్టీని విలీనం చేస్తానని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న కేసీఆర్ బీజేపీని మాత్రం నమ్మిస్తాడు, కంపల్సరీ నమ్మిస్తాడు. కలిసి పోటీ చేస్తామని చెప్తాడు. ఆ రోజు వచ్చేదాకా కూడా అందరిని మంచిగా నమ్మించి గొంతులు దూయడంలో నంబర్ 1 కేసీఆర్ గారు. ఆ మాటల్లో మాయ మాటలతోటి అందరిని మోసం చేస్తాడు. అట్లానే బీజేపీని కూడా మోసం చేస్తాడు. బీజేపీని కలుపుతాను అని కలుపుకుంటాడు. కలిపి 100% వాళ్ళిద్దరు కలిసి రోల్ ప్లే చేస్తాయి. అదే విధంగా మొన్న వరంగల్లో ఏదైతే 25 years సెలబ్రేషన్ ఏదైతే అయిందో బీఆర్ఎస్ ది, అందులో హరీష్ రావు గారిది ఎందుకు అని పోస్టర్ గానీ బ్యానర్ గానీ ఎందుకు అని పెట్టలేదు. ఇప్పుడు వెల్కమ్ బోర్డు దగ్గర కూడా మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ అదే విధంగా కేసీఆర్ ఉంది కానీ హరీష్ రావుది ఎందుకు లేదు? అంటే వీళ్ళకి ఏమైనా గొడవ అవుతుందా? 100% అవుతుందండి. అది జగమెరిగిన సత్యమే. 3 ముక్కలాట జరుగుతుంది కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. 3 ముక్కలాట జరుగుతుంది. కవితమ్మది ఒక పార్టీ, కేసీఆర్ గారిది ఒక పార్టీ, హరీష్ రావు గారిది ఒక పార్టీ. ఇప్పుడు మొన్న తెలిసింది ఏంటంటే బాబామరిది కలిశారు అని 3 ముక్కలాట అయితే జరుగుతుంది. ఆమె జాగృతి అని ఎన్ని పైసలు తిన్నది. ఇప్పుడు ఆమె వేరే కుంపటి పెట్టుకోవడానికి ఆమె రెడీగా ఉంది. వాళ్ళ అయ్యే కుంపటి వాళ్ళయ్య పెడతారు, వీళ్ళిద్దరు బాబామ్మద్దరు కలిసి వాళ్ళు పెడతారు. వాళ్ళ 3 ముక్కలాట ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. 100% లిక్కర్ షామ్లో బెయిల్ మీద ఉంది. కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండానే ఈమె బయటకు వచ్చిందని మన కళ్ళు కప్పుతున్నారు. వాళ్ళు ఒకటే, బట్ ప్రపంచాన్ని రాష్ట్రాన్ని ఒక మాయలో కప్పేస్తారనమాట. మాకు అవుతుంది అని. కానీ తీరా చూస్తే వాళ్ళ ముగ్గురు ఒకటే. మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు పన్నాగం, వాళ్ళు ఆడే ఆట ఇదంతా.
ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. సార్, కేసీఆర్ గారికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది కోర్టు. మరి దీనికి విచారణ అవబోతున్నాడా, మరి తర్వాత ఎలా ఉండబోతుంది, అరెస్ట్ కాబోతున్నారా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉన్నాయి ప్రజలకైతే. సో దీని మీద మీరేమంటారు? అంటే గత 10 ఏళ్ల కాలంలో మొత్తం ప్రపంచ చరిత్రలోనే అత్యంత అవినీతి జరిగినటువంటి ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరుంది. అనేక సార్లు మనం విన్నాం. మేము ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాకుండా అధికారంలోకి రాకన్నా ముందు కూడా ప్రజలకు ఎవరికి కూడా కాళేశ్వరాన్ని చూడడానికి కూడా అవకాశం ఇవ్వలే. కామన్ మెన్ ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళే అవకాశం ప్రతిపక్షాలకు కానీ ఎవరికి కూడా ఇవ్వని పరిపాలన సాగింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డిజైన్లు కానీ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎవరికి తెలిసినా అందులో ఉన్న అవినీతి తెలుస్తుందనే ఒక భయం అప్పటి ప్రభుత్వంలో ఉండే. అదృష్టవశాత్తు నేచర్ విల్ డిసైడ్ అన్నట్టు సహజంగానే దేవుడు కల్లెర చేసి ఆ ప్రభుత్వాన్ని కులదేసి ప్రజాప్రభుత్వాన్ని, అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ వ్యక్తిగతంగా వాళ్ళపై ఎటువంటి కక్షలు లేవు. మాకేముందంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని సుమారు 1,10,000 కోట్ల రూపాయల ధనాన్ని నీటిలో పోసిండు. అంతకన్నా ముందు ఉన్నటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును డిజైన్ మార్చి కాళేశ్వరంలో కట్టడం అంత అవసరమా? అప్పటికే మల్లన్న సాగర్ కానీ, ఎగువ మానేరు కానీ, దిగువ మానేరు కానీ, శ్రీరామ్ సాగర్ లాంటి అనేక ప్రాజెక్టులు అక్కడ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించి నీళ్లు వారుతూ ఉండే. మరి ఇక్కడ ప్రాణహిత చేవెళ్లకు ఆ అవకాశం ఇస్తే ఇంకా ఇక్కడ ఉంటుండనే ఉద్దేశం అప్పటి స్వర్గీయ వివేక్ వెంకటస్వామి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ రూపకల్పన చేసి ఉండ్రి. మాకు అప్పుడే అనుమానాలు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళ సొంత డిజైన్లు సొంత అన్నప్పుడే అవినీతి జరుగుతున్న ఒక ఆలోచన రావడం అనేక, మేమే కాదు కాంగ్రెస్ పార్టీ కాదు, నేషనల్ పార్టీ చెప్పింది. లాస్ట్కు మోడీ గారు కూడా ఏటీఎం లాగా మారిందని చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు. సో ఇవాళ పార్టీ వచ్చిన తర్వాత బాధ్యత, ప్రజల యొక్క సొమ్ము ఎక్కడెక్కడ పోయింది మీకు తెలుసు. ఎలక్షన్లకు ముందే కాళేశ్వరం యొక్క పిల్లర్స్ కూలిపోవడం, అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది. గతంలో మాదిరిగా కాదు, ఇవాళ హై రేంజ్ టెక్నాలజీ, హై రేంజ్ ఎక్విప్మెంట్స్, స్టీల్ కానీ ఏదే కానీ ఇంత వాడినప్పుడు మరి ఎందుకు కుంగిపోతాయి? కుంగిపోతున్నాయి. అదే విధంగా అందులో చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. సో అంటే ఎంత అవకతవకలు జరగచ్చు, సో ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే నేను ఒక అకౌంటెంట్ అయితే కాదు అక్యురేట్ గా చెప్పడానికి, బట్ అక్కడ అవకతవకలు జరిగినాయి, నాసిరకమైన పనులు జరిగినాయి, నాణ్యత లేకుండా జరిగినటువంటి పనులు ఇవన్నీ వాళ్ళ పార్టీలో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు చెప్పిండ్రు, బయటి పార్టీ వాళ్ళు చెప్పిండ్రు, మేధావులు చెప్పిండ్రు, ఇంజనీర్స్ చెప్పిండ్రు. చాలా అంటే కేసీఆర్ కుటుంబము లేదా కేసీఆర్ కుటుంబ భజన పరులు తప్ప తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఎంక్వైరీ కమిషన్ నడుస్తూ ఉంది. ఎంక్వైరీ కమిషన్ నోటీసులు పంపించింది. ఈవెన్ దో ఈటల రాజేందర్ గారు కూడా ఒకనాటి ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి వాళ్ళకి పంపించింది. అలా హాజరు కావాల్సిందే. హాజరు అయి ఆ యొక్క న్యాయస్థానానికి లేదా ఆ ఎంక్వైరీ కమిషన్కు వాళ్ళు ఏం చెప్పుకుంటారో చెప్పుకోవాల్సిందే. చెప్పుకున్న తర్వాత ఎంక్వైరీ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఆల్మోస్ట్ తప్పు జరిగింది, ఆ తప్పుకు శిక్ష అనేది జ్యుడిషియల్గా ఎట్లుంటుందో నేను చెప్పడానికి రాదు. డెఫినెట్లీ శిక్ష ఇప్పటికే వాళ్ళు న్యాయపరంగా సాంకేతికంగా అనుభవించలేదేమో కానీ ప్రజా తీర్పు పరంగా మాత్రం కేసీఆర్ కుటుంబం ఇప్పటికే తీర్పును అనుభవిస్తూ ఉంది. తెలుసు కదా, మీరు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయినరు, ఓటమి చెందినరు. కేవలం కాళేశ్వరం అనేది ఒక మేజర్ ఫ్యాక్ట్ ఇన్ దేర్ డిఫీట్, అంటే వాళ్ళ ఓటమిలో అదే పెద్ద కారణం. అంటే ఇప్పుడు విచారణ తర్వాత నిజంగానే కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈటల రాజేందర్ గారు ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు చేశారు, నిజంగానే తప్పు చేశారు అనుకుంటే మరి నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా? అంటే నేను అనుకుంటున్నా అరెస్ట్ ఒకటే దీనికి అంతిమ పరిష్కారం కాదు. నిజంగానే వాళ్ళు అవకతవకలు జరిపారు, వాళ్ళు జరిపినటువంటి అవకతవకలకు ఎలాంటి శిక్ష ఉంటుందో. ఎందుకంటే నేను ఒక కామన్ టీచర్ను, కామన్ మెన్, నాకు ఆ లా గురించి అంత తెలియదు కదా. వాళ్ళకి ఆ దానికి ఉన్నటువంటి శిక్ష ఏంది? అరెస్టా, జీవిత ఖైదా, ఉరి శిక్షణ, లేకపోతే ఏదైనా ఇంత పెనాల్టీ పైనేసి వదిలిపెట్టడమా, లేకపోతే 4 చివాట్లేసి వదిలేస్తారా అనేది జ్యుడిషియల్కి సంబంధించినటువంటి అంశం. బట్ ఎనీహౌ ఎప్పటికైనా ప్రజా తీర్పే అంతిమం. ఆ ప్రజా తీర్పు ఆల్రెడీ 1.5 year కింద ప్రజలే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏదొచ్చినా కూడా టెక్నికల్ ఆర్ లీగల్ జడ్జిమెంటే ఉంటుంది. దానికి అనుగుణంగా ఎవరు, కేసీఆరే కాదు ఎవరు కూడా అతిథులు కాదు. ఇవాళ కేజ్రీవాల్ అసలు జైల్లో పోయి కూర్చొని వచ్చిండు. ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన, అంటే ఇండియన్ యూపీఎస్సీ రాసినటువంటి ఒక వ్యక్తే పోయి వచ్చిండు. దానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు అతిథులేం కాదు. డెమోక్రటీ, అందులో మన దగ్గర ఉన్నటువంటి లా అంటే న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నాకు ఆ నమ్మకం ఉంది. సరే కొంత లేటు కావచ్చు, ఏం కేసీఆర్ కూతురు వెళ్ళలేదా? అధికారంలో ఉన్నప్పుడే జైల్లో పెట్టినటువంటి ఇది కదా, అధికారం అయిపోయి ఏమన్నా. సో నో ప్రాబ్లం, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజల యొక్క అనుమాన నివృత్తి కూడా, అనుమాన పడ్డది నిజమే అని కూడా తెలుస్తుంది.
రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అదే విధంగా బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో మీరేమనుకుంటున్నారు దీని మీద? డెఫినెట్లీ వాళ్ళు ఎప్పటి నుంచో కలిసే ఉన్నారు, కలిసే ఉంటారు, కలిసే వెళ్తారు, కలిసే కాంగ్రెస్ ను వాళ్ళు ఏమంటారు ఓడించాలనే ప్రయత్నం చేస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు, వాళ్ళకి ఆ ఎజెండా వాళ్ళది. సో ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ యువతకు కానివ్వండి, అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కి కానివ్వండి, అదే విధంగా రైతులకు కానివ్వండి, ఏం చేసింది అనే ఒక ప్రశ్న వేస్తే కనుక మీరేం చెప్తారు? రైతులకు రైతు రుణమాఫీ చేసింది, రైతు బంధు ఇస్తా ఉంది, ఎప్పుడు లేని విధంగా సన్నాలకు అంటే సన్న బియ్యానికి సబ్సిడీ కూడా ఇచ్చి కొన్ని వేల రూపాయలు, రైతు పండించే పంట 30 క్వింటాలు అనుకోండి, క్వింటాలకు 500 రూపాయలు అంటే 15,000, అంటే రైతు పెట్టే పెట్టుబడి కంటే సబ్సిడీ ప్రభుత్వం ఎక్కువ ఇస్తూ ఉంది. దీంతో పాటు ఉచిత కరెంటు, ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రైతులు కొన్ని ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికకు తీసుకోవడము, రాజీవ్ యువ వికాసం కింద యువకులకు ప్రోత్సాహం ఇవ్వడము, ఇంకా యువకులకు చెప్పాలంటే ఈరోజు గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ టీచర్ పోస్టులు కానీ 56 నుంచి 60,000 ఉద్యోగాల కల్పన కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చేపట్టినట్టే కదా. అంటే ఒకవైపు యువతను, మరొక వైపు రైతులను, మరొక వైపు గృహిణులకు, మరొక వైపు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. ఉచిత బస్సు మీద అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఇలా మహిళలకు వాళ్ళ మీద వాళ్ళ యొక్క షాపింగ్ కొనుగోలు వాళ్ళే చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళగలిగే ఒక మూమెంట్ను మేము తీసుకురాగలిగినాం. సరే ఇవాళ కొంత మీకు ఇబ్బంది కలగవచ్చు, కొంతమంది జెంట్స్ టికెట్లు తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు అని చెప్పొచ్చు, కానీ ఒక మహిళ తనంతకు తాను ఇంట్లోకి వెళ్ళి ఒక పట్టణానికో లేదా పక్కనున్నటువంటి ఒక గ్రామానికో వెళ్ళి వెళ్ళగలుగుతుంది. ఆ ధైర్యాన్ని కూడా మేము మానసికంగా ఇండైరెక్ట్లీ మేము నింపగలుగుతా ఉన్నాం. ఇట్స్ వెరీ ఇంపాక్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ.